రాజ్యసభ రేసులో నేను ఉన్నాను అంటున్న షర్మిల పెద్దల సభకు పంపించాల్సింది అంటూ పార్టీ పెద్దల దగ్గర పట్టుబట్టారా? తనకు అప్పుడిచ్చిన మాటని ఇప్పుడు షర్మిల గుర్తు చేస్తున్నారా? ఆ సీటు తనకిస్తే ఏపీ వాణి బలంగా వినిపిస్తాను అంటున్నారా? ఆమెకు రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయిందా? ఒకవేళ ఇస్తే ఎక్కడి నుంచి ఇస్తారు? కర్ణాటకలో నాయకత్వ మార్పు, కేబినెట్ కూర్పు ప్రక్రియకు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్న తరుణంలో నా సంగతేంటి అంటూ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. 10 జన్పథ్లోని సోనియా గాంధీ నివాసంలో అరగంటకు పైగా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. 2024లో వైఎస్ఆర్టీపీని ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమక్షంలో షర్మిల విలీనం చేశారు. ఇప్పుడు ఈ భేటీలో కూడా కేసీ వేణుగోపాల్ ఉండడంతో ఈ భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కు చేసిన సేవలు, ఆయన కలల గురించి ఈ భేటీలో షర్మిల ప్రస్తావించారట. రాహుల్ గాంధీని పీఎం చేయాలనే లక్ష్యంతో పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా చెప్పారట. అయితే వైఎస్ఆర్టీపీ విలీన ప్రక్రియ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాబోతున్నారు. డీకే శివకుమార్ తో షర్మిల కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి కాబట్టి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాల్సిందిగా షర్మిల కోరినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 18న దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో కర్ణాటక నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ కి 3 స్థానాలు దక్కబోతున్నాయి. ఆ 3 సీట్ల కోసం మల్లికార్జున ఖర్గే, కేజే జార్జ్, షర్మిలారెడ్డితో పాటు మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలకు జూన్ 1న నోటిఫికేషన్ వెలువడుతుండగా జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలు గడువుంది. నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో కర్ణాటక నుంచి తనకు రాజ్యసభ అవకాశమివ్వాలని అధిష్టానాన్ని షర్మిల కోరినట్టుగా పార్టీలోనే చర్చ జరుగుతోంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది. గడిచిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజలకు తెలియాలన్నా, పార్టీని బలోపేతం చెయ్యాలన్నా రాజ్యసభలో ఏపీ గొంతుక వినిపించే అవకాశం ఉంటే ఎంతో ఉపయోగపడుతుందని అధిష్టానానికి షర్మిల వివరించినట్టు తెలుస్తోంది. అయితే రాజ్యసభ స్థానం గురించి మీడియా అడగ్గా దానికి షర్మిల స్పందించలేదు. ఏపీ రాజకీయ పరిస్థితుల గురించి, పార్టీ బలోపేతం గురించి చర్చించినట్టుగా చెప్పారామె. రెగ్యులర్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ దీని గురించి చర్చ జరిగింది. రెగ్యులర్ రివ్యూ అమ్మా, రెగ్యులర్ రివ్యూ. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం తర్వాత అడగకుండానే పీసీసీ అధ్యక్ష బాధ్యతలను షర్మిలకు పార్టీ అప్పగించింది. అయితే గడిచిన 2 ఏళ్లలో ఆశించిన స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు రాలేదు. పైగా షర్మిల నాయకత్వంలో పార్టీ మరింత బలహీనపడుతుందన్న ఫిర్యాదులు అధిష్టానానికి అందాయి. రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సుంకర పద్మశ్రీ అనేకసార్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఈ పరిస్థితుల్లో షర్మిలకు రాజ్యసభ అవకాశం కల్పిస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఏపీలో పార్టీ బలోపేతం కోసం కర్ణాటక నుంచి ఏపీ కాంగ్రెస్ నేతకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని భావిస్తే అధిష్టానం దృష్టిలో షర్మిలతో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు రఘువీరారెడ్డి కూడా ఉన్నారు. రఘువీరారెడ్డి కూడా డీకే శివకుమార్ కి సన్నిహితుడు, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకస్తుడు. మరి రాజ్యసభకు వెళ్లే యోగం షర్మిలకు వస్తుందో లేక ఎవరికైనా అవకాశం కల్పిస్తారో చూడాలి మరి.